బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అన్న ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ బిర్లా ఐలయ్య. పట్టాన్చెరు నియోజకవర్గం బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ప్రజల్లో టీవీపై అవగాహన పెంపొందించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇఫ్తార్ విందులు సోదరభావాన్ని పెంపొందిస్తాయన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఓల్డ్ సిటీలో రంజాన్ కిట్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోదండరాం. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లా ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. పట్టాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో వీరభద్రస్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు మరియు నేడు కళ్యాణ మహోత్సవాలను నిర్వహించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు. प्रसाद सिद्धिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु तदास्तु मनोवाञ्छ. వరల్డ్ టీబీ డే సందర్భంగా కూకట్పల్లి రామ్దేవరావు హాస్పిటల్లో టీబీపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ శిరీష బాబురావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల్లో టీబీపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఎక్కువగా పేద ప్రజల్లో టీబీ వ్యాపిస్తుందని తెలిపారు. పూర్తి శాసనలో శాసన మంత్రిగా ఎమ్మెల్యేగా నేను ఉన్నటువంటి గవర్నమెంట్ శాసనాలన్నీ కూడా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే మేడం గారు చెప్పారు, బాలాజీ నగర్లో బ్రహ్మాండమైనటువంటి యాడ్స్ ఉంది. ఆ యాడ్స్ మీరు తీసుకుని ఇప్పటికీ 50 lakhs నేను ఖర్చు పెడుతున్నది తీసుకుని ఇటువంటి ఏదైనా కట్టుకుంటే మీటింగ్స్ పెట్టుకుంటే కూడా మీకే ఉపయోగపడుతుంది. కావాలంటే నేనే కంఫర్టబుల్ వేసి కట్టిస్తాను. దాన్ని చూసి ఒకసారి ఇంతకుముందు మేము ఆఫీసర్ ఇన్ఛార్జ్ పట్టించుకోలేదు కాబట్టి మీరు ఉన్నటువంటి ఇప్పుడు మరి యాక్టివ్ ఉన్నారు, మీరు చూసుకోవడం బాగా తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా కాన్షియస్ ఉన్నటువంటి హాస్పిటల్ కనిపిస్తాను. మౌనిక గారికి, శివన్ గారికి, శుభరాజు గారికి, కమలాకర్ గారికి మరి ఈ వ్యాధి అనేటువంటిది పోవాలన్నటువంటి ఆలోచన రాములు కూడా తెలియక దాని నింపేదల ఎక్కువ ఉంటుంది. డాక్టర్స్ గారి ఆధ్వర్యంలో ఏంటంటే మనం చేసుకోగలుగుతాం. ఈ
ఈపీఎల్ అనేటువంటిది వల్ల చాలా మంది కూడా నిరుపేదలు కానీ ప్రతి కాపాడుకోవాల్సిన భారతీయ కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరుడిగా కాపాడుకోవాలంటే దీని మీద ఖచ్చితంగా అన్ని ఛానల్స్ కానీ అన్ని పేపర్లు కూడా ప్రజలకు అవగాహనగా చేయాలి కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్ణయించినటువంటి ఉన్నటువంటి కుక్కట్పల్లి డాక్టర్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. వెళ్ళాలి. రంజాన్ మాసం పురస్కరించుకొని పహాడ్ షరీఫ్ ప్రైమరీ ఫంక్షన్ హాల్లో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆల్హా సయ్యద్ మదర్ సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోదండరాం రంజాన్ కిట్లను పేద మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా దేవుడు సహాయం చేసిన వారికి ఆశీర్వదిస్తాడని అభిప్రాయపడ్డారు. इधर देखिए प्लीज। हर आदमी को इंसान बना दे। जब रोजा रखते हैं तो रोजा की वजह से हम अपने आप पहचानने लगते हैं, दूसरों की दर्द समझने लगते हैं और साथ साथ में जब जिम्मेदारी उठाते किसी आदमी की मदद करने का, तो यह काम की वजह से सब लोग इंसानियत बना देने का एक काम है ये। तो ये हमारे इमाम साहब ये सब लोगों को अपनी जिम्मेदारी उठा लिए। मैं ऐसे नहीं कहता हूँ किसी को मदद करने आया तो अपनी जिम्मेदारी भरपूर करने के लिए मैं कोशिश कर रहा। सब लोग उन सब इमाम साहब को दुआ देंगे ताकि आगे साल भी सब लोगों को मदद करने का ताकत और भी बढ़े उनका, तो ये हम चाहते हैं। और आप सब लोगों का दुआ हम मांगते हुए ये महीने में ये वक्त ये बात करने का वक्त नहीं है, जो काम करने के लिए आए वो काम करना ही है और इससे ज्यादा कुछ कहना नहीं है। సోమవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ 2025 నాటికి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలనకు వివిధ చర్యలు చేపట్టామన్నారు. Throughout the world we celebrate the World TB Day to generate awareness పరంగా అందరికీ ఇన్ఫర్మేషన్ పరంగా बहुत ज़्यादा सिम्टम्स ఎలా ట్రీట్మెంట్ చేయాలా హౌ గవర్నమెంట్ ఇస్ ప్రొవైడింగ్ ద సపోర్ట్స్ అందరికీ తెలియాలంటే కంపల్సరీ అదే అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేస్తాము. ఈరోజు కలెక్టరేట్ నుంచి కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి ర్యాలీ పెడతాము సో దట్ అందరికీ అవగాహన కావాలి. ఇది వన్ ఆఫ్ ద వెరీ డెడ్లియస్ట్ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఉన్నాయి కాబట్టి ట్యూబర్క్లోసిస్లో, కానీ అందరికీ ఎవ్రీవన్ షుడ్ నో దట్ ఇట్స్ అ ప్రివెంటబుల్ క్యూరబుల్. స్ప్రెడ్ చేయడం కూడా ఆపాలి అంటే ఎక్కడైనా టీబీ కేసు ఉన్నట్లయితే దాన్ని 100% మనము నోటిఫై చేయాలన్నమాట. సో ఈ గవర్నమెంట్లో కాకుండా ప్రైవేట్లో వైద్యం చేస్తున్న డాక్టర్స్కి అందరికీ కూడా చెస్ట్ ఫిజిషియన్స్ అలానే పడినట్లయితే, అలానే బరువు పెరగకపోవడం. ఇప్పుడు ఎదిగే పిల్లల్లో బరువు పెరగడం అనేది సహజం. ఆ బరువు పెరగకపోవడం, అలానే ఎవరికైతే ఇమ్యూనిటీ స్టేటస్ లోగా ఉంటుందో
వీళ్ళు ఈ బారిన పడే అవకాశం ఉంటుందన్నమాట. టీబీ అనే దానికి పేద గొప్ప అనే భేదం ఏమీ లేదు, ఎవరికైనా రావచ్చు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దీనికి 100% మందులు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ పమేల సత్పతి ప్రారంభించారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని ప్రజల దాహాన్ని తీర్చడం మంచి విషయమన్నారు. డిఎంహెచ్ఓ గారి నుంచి చేయాలి, ఎండకి ఏమేమి చేయాలని పోస్టర్ ఈ సైడ్ ఆ సైడ్ పెట్టుకోండి. ఫ్లెక్సీ పెట్టండి, లోపల కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా వాయిస్ ఇంట్లో ఎట్లా తయారు చేస్తారు, ఏదైనా ఉంటే పక్కన ఉన్న పిహెచ్సీ నుంచి తీసుకోవచ్చు. అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ప్రికాషన్స్ పెట్టండి, దేనికోసమే కదా. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కూకట్పల్లి బస్టాప్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కులగణన సర్వే నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఎస్సీ వర్గీకరణ చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. చాలా సంతోషం. ఈనాడు కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మన తమ్ముడు దళిత నాయకుడు సంజీవరావు గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో, అదేవిధంగా సతీష్ రెడ్డి గారి నాయకత్వం ఆధ్వర్యంలో ఈనాడు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. గొప్ప కార్యక్రమము ఏంది అన్నప్పుడు మరి పాలాభిషేకం మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, మన దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా ఎవరెవరైతే ఈ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ వేసిండు, రిపోర్ట్ తెప్పించుకున్నాడు, అసెంబ్లీలో చర్చకు పెట్టిండు, యునానిమస్ డిసిషన్ చేసుకొని చట్టం కూడా చేపించిండు. కాబట్టి రేవంత్ రెడ్డి పొట్టివాడైనా బక్కవాడైనా గట్టివాడు అనిపించుకున్నాడు, మొగాడు అనిపించుకున్నాడు, మునగాడు అనిపించుకున్నాడు. షెడ్యూల్ కాస్ట్ హన్మకొండ జిల్లా పరకాల సిఎస్ పాఠశాలలో 1984-85లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం హన్మకొండ 100 ఫీట్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో విద్యను బోధించిన ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచేట చేరి గత అనుభవాలను నెమరు వేసుకున్నారు. Happy long life to you. Happy long life to you. Happy long life to you. God bless to you. May God bless to you. జీవో నెంబర్ 317 కారణంగా తాము స్థానికత కోల్పోయామని తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో న్యాయం చేస్తానని ప్రస్తుతం ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ అధ్యక్షుడు హోదాలో గాంధీ భవన్ సాక్షిగా హామీ ఇచ్చారని మంత్రులు శ్రీధర్ బాబు శాసనమండలిలో కేంద్రానికి లేఖ రాసి 3 నెలల జీవో నెంబర్ 1317ని రద్దు చేసి న్యాయం చేస్తామని తెలిపి 3 నెలలు అయినప్పటికీ ఇంతవరకు తమకు ఎటువంటి న్యాయం జరగలేదని వారు ఆరోపించారు. ఏప్రిల్ 24వ తారీఖు నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. చాలా మంది జీవనసేవ అంటే కేవలం ఉపాధ్యాయుల సమస్య అనుకుంటున్నారు సార్. ఇలా ఉపాధ్యాయులు కాదు, దాదాపు 30 డిపార్ట్మెంట్ల ఉద్యోగులు కూడా ఇందులో కలుసుకుంటున్నారు. కాబట్టి ఏప్రిల్
14 లోపు ముఖ్యమంత్రి గారు స్పందించి 317 బాధితులకు న్యాయం చేయకపోతే ఏప్రిల్ 24వ తేదీ నాడు పెద్ద ఎత్తున దాదాపు 30 డిపార్ట్మెంట్లు 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులతోటి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఈ 317 చేసి నిర్ణయించింది సార్. మరి దీనికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాధితులందరూ కూడా ఏప్రిల్ 24వ తారీఖు నాడు కుటుంబాలతో సహా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట శ్రీ సహస్ర స్కూల్ వారి ఆధ్వర్యంలో విలువలతో కూడిన విద్యను అందరికీ చేరువ చేయాలని ఉద్దేశంతో 2020 సంవత్సరం నాటికి ప్రతి ఏటా 25 మంది విద్యార్థులకు సహస్ర ద్వారా ఉచిత విద్యను అందించే నిర్ణయం తీసుకున్నారని, సహస్ర విద్యార్థులకు స్మార్ట్ అనే కాంపిటేటివ్ ఎగ్జామ్ను నిర్వహించి ప్రతి 4వ క్లాస్ నుండి ఎగ్జామ్లో 10వ స్థానంలో పొందిన ఇద్దరికి 10వ తరగతి వరకు వారికి విద్య, రవాణా, యూనిఫామ్, బుక్స్ ఉచితంగా అందిస్తున్నారన్నారు. పరిసర ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారాలండి. నేను శ్రీ సహస్ర విద్యానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ కందుల మణికంఠ కుమార్ని మాట్లాడుతాను. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారో ఆ పిల్లలకి ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో శ్రీ సహస్ర యాజమాన్యం స్మార్ట్ సహస్ర అసెస్మెంట్ అండ్ రివ్యూ టెస్ట్ అనే ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి మీ ముందుకు వచ్చింది. ఈ యొక్క ఎగ్జామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు చేదోడు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు 6 నుంచి 5వ తరగతి నుంచి 10వ తరగతిగా ఉచితంగా చదివించడం అంటే మాటలు కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది. అయినా సరే మేము ఎందుకు ఇస్తామంటే ప్రతి ఒక్కళ్ళను కూడా వాళ్ళ యొక్క విద్యను వెలికి తీయాలనే ముఖ్య ఉద్దేశమే మా యొక్క లక్ష్యం. కంపల్సరీ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లును ఆమోదించినందుకు గాను మంచిర్యాల జిల్లా జన్నారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జా పటేల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజాప్రభుత్వం కలకాలం నిలవాలని ప్రజలంతా కాంక్షిస్తున్నారని అన్నారు. బీసీలకు 12% రిజర్వేషన్ పెంచి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అలాగే ఏబిసిడి వర్గీకరణ అంశం గత 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తే దాన్ని దేశంలోనే అసెంబ్లీలో పెట్టి చట్టసభ చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన సీఎం గారు. మరి ఈ భారతదేశంలో బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా ఏ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం ఇవాళ అమలు చేయలేదు. మరి బీసీలకు కూడా 42% కూడా రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి దేశానికి స్వతంత్రం వచ్చి నుండి బీసీల కులగణన చేయలే, అలాంటి చేసిన వ్యక్తి మన సీఎం గారు. మరి బీసీల మీద ప్రేమ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపింది కాబట్టి ఇలా మోడీ గారిని మనం అడుగుతున్నాం. మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీరు బీసీల మీద ప్రేమ ఉంటే మీరు పార్లమెంట్లో చట్టం చేసి దేశం మొత్తం అమలు చేయాలని కోరుతున్నాం. ఏదైతే చెప్పినామో దాన్ని చేసి చూపెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ గారిని దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారని వాడుకొని వదిలేకొని సమస్తం ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక మాదిక బిడ్డను బర్తరఫ్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు, అందరికీ సముచిత స్థానం ఇస్తుందని మేము ఆశిస్తున్నాం. అతి రానున్న ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఈ వర్గాలని ఆదరిస్తారని నేను కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ ఆదివారం హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుంగులోతి రవీందర్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదివాసుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ విధానాలు, కాంగ్రెస్ ప్రజా ఉపయోగ దీర్ఘకాలిక సిద్ధాంతాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు 13, 14, 15 తేదీలలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకనే బీజేపీ రాజకీయ విధానం, సిద్ధాంతం ఈ దేశ ప్రజలకు హాని కలిగించే పద్ధతి. ఇప్పుడు నిన్ననే జరిగింది, మీరు చూశారంతా. మన తమిళనాడులో సౌత్ ఇండియా ముఖ్యమంత్రుల సమావేశంగా పోయింది. మన రేవంత్ రెడ్డి గారు కూడా, మన ముఖ్యమంత్రి గారు కూడా హాజరయ్యారు. మహిళల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పిన మాట ఏంది? 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఇట్లా చూసుకున్నప్పుడు సౌత్ ఇండియా మొత్తం నష్టపోయి నార్త్ ఇండియా పెత్తనం చేసేటటువంటి అవకాశం ఉంది. మరి మనం ఏం చెప్తున్నాం దానికి సొల్యూషన్? నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, 33% రేషియో చెప్పిన మీరు పెంచుతున్నప్పుడు ఆ పెంచిన సీట్లను కూడా ఇప్పుడు తెలంగాణ 17 ఉన్నాయి, 17 + 33% ఇచ్చేయండి. మాకు కొంతలో న్యాయం జరుగుతుంది. తమిళనాడు ఉన్నది 40 సీట్లు ఉన్నది, 40 + 33% వాళ్ళు కూడా. ఎందుకంటే రోజు 10-12 గంటలు క్లాసులు వినాల్సి వస్తుంది, పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎండాకాలంలో వాళ్ళు అలసిపోతే 3 గంటల్లో అయిపోతారు. 3 గంటల తర్వాత వినడానికి మైండ్ ఓపెన్ కాదు. ప్రశాంతంగా వినాలంటే ఖచ్చితంగా ఆ వాతావరణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరే ఇక్కడ ఏసీ హాల్ అంటే చూసి ఇక్కడే పెడదాం అనేది అనుకున్నాం.
ఒకసారి మిగతా వాళ్ళతో కూడా జిల్లా బీసీసీ ప్రెసిడెంట్స్ పెద్దలందరితో నర్సాపూర్ పట్టణంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి గెలిపించుకునే వరకు శ్రమించిన వారే అని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవడం ఖాయం. ఇవన్నీ కూడా గమనించండి. ఇవాళ మన దగ్గర పార్టీ ఫండ్ లేదు, వాళ్ళ దగ్గర 1000 కోట్లు, కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర 1500 కోట్లు ఉన్నాయి. లక్షల కోట్లు వాళ్ళు సంపాదించుకున్నారు, 7.5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. ఇవన్నీ ప్రజలకు వివరించుర్రి. మనం వచ్చే రోజులు అయింది, పైసలు లేకపోయా, లేకపోతే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మనం వాళ్ళ పైసలతో రాజకీయం చేస్తున్నారు, మన దగ్గర పైసలు లేవు. కాబట్టి సిద్ధాంతం ఒకటే, యూనిటీగా ఉండాలి. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు కూడా పోస్టులు పెట్టకండి. ఏదైనా ఉంటే ఆ నాయకులు ఇంటికి పోయి మీతో ఇబ్బంది అవుతుందని చెప్పండి. చెప్పినా వినకపోతే ఒక్కసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, వాళ్ళని బయటకు పంపించే వాళ్ళకి వదిలిపెట్టమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నేను ఒకటే ప్రామిస్ చేస్తా ఉన్నా, నేను ఎంపీకి పోటీ చేయాలంటే మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడ పిలిచినా వస్తా, మీరు గెలిచే వరకు పోరాడతా, నాతోనైనా చేతనైనా సహాయం నేను చేస్తా, డబ్బుల రూపంగా కూడా చేస్తా అని చెప్పి గెలిచే వాళ్ళకు ప్రామిస్ చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మరి ఎక్కువ సమయం ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా, అందరూ కూడా మీరే సోషల్ మీడియా, మీరే నాయకులు రేపు కాంగ్రెస్ పార్టీ కాపాడాల్సిందే. కార్యకర్తలని చేతులు జోడించి నాకు 2000 రూపాయలు ఇచ్చిండ్రు. శ్రీకాళహస్తి ఆర్టీసీ కూడల్లో మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరిగిందని, అధిక సంఖ్యలో ఉన్న మాలలకు వర్గీకరణ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లూరు చెంగయ్య, కోగిలి ధర్మయ్య, చింత రాజేంద్ర పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని మరి అమలు చేయాలనే ప్రయత్నంలో భాగంగా మరి సభలో దానిని ఆమోదించడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం గురించి తెలియదా, హక్కుల గురించి తెలియదా, చట్టం గురించి తెలియదా? మరి అన్నీ తెలిసిన వ్యక్తి ఇవాళ మరి రాజ్యాంగనామా పక్కన ఉన్న రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అక్కడ మాదిగ జాతికి 10% రిజర్వేషన్ ఇచ్చారు రాజ్యాంగ. మరి ఇక్కడ 90% జనాభా కలిగిన మాలలకి కేవలం 7% మాత్రమే రిజర్వేషన్ చూపించడం ఇది అన్యాయం కాదా? మాల కులాన్ని మరి సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటుతనంగా పట్టాన్చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ వందనపూరి కాలనీలో ఉన్న కోదండ రామస్వామి ఆలయంలో 3 రోజుల నుండి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ఆఖరణ నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన కమాండ్ను ప్రారంభించారని తెలిపారు. ఆలయ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కాలనీ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, అమీన్పూర్ తాజా మాజీ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ నందవరపు నరసింహగౌడ్, నందారం రమేష్ గౌడ్, ధర్మకర్తలు రాఘవరెడ్డి, జ్ఞానేశ్వర్, ముదిరాజ్ పాల్గొన్నారు. ఇక్కడ రామనాథ్ దర్శనం చేసుకోవడం వల్ల డిప్యూటీ మేనేజరు, సీనియర్ మేనేజర్లకు ఎదిగారు. అలాగే ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలిగారు. ఇది ఉదాహరణ. ఈ శ్రీరాముల దండం. జై శ్రీరామ్. వందనపురి కాలనీవాసులందరికీ మా గ్రీన్ మీడోస్ తరఫు నుండి ఈ రామాలయ కమిటీ కార్యవర్గ సదస్సులకు, వందనపురి వాసులకు ఈరోజు ఈ శుభ సందర్భంగా మేము వచ్చి ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషము. ఇదే విధంగా ప్రతిసారి బాగా విజయవంతంగా అభివృద్ధి చెందుతుంది. అనేక మందికి సంతానము వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చినటువంటి స్వామివారికి కూడా మేము ఎల్లవేళలా ఆ సేవ చేసుకునే భాగ్యం మాకు అందరికీ తగ్గినందుకు మేము ఎంతో ఆనందం పొందుతున్నాము. మాకు ఈ భాగ్యం కలిగినందుకు స్వామివారికి ఎల్లవేళలా
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రూరల్ మండలంలోని నంగనూరు గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. యువకుల కేరింతల మధ్య బోనాలు ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో అమ్మిశెట్టి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బండారు శంకరయ్య, అమ్మిశెట్టి శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు. పోచమ్మ బోనాలు ఘనంగా జరగకుండా వెళ్ళిపోవడం అవుతుంది. దానికి మా మున్నూరు కాపు సంఘ కుల బాంధవులు, పెద్ద మనుషులు అందరూ, యూత్ సభ్యులందరూ విజయవంతంగా ప్రోత్సహించకుండా కార్యక్రమం ముందు సాగుతూనే ఉన్నది. ఇది ఇలాగ విజయవంతంగా నేను ఒక నలుగురు సభ్యుడిని. నేను రిటైర్మెంట్ సంవత్సరం అవుతుంది. నేను హెల్త్ బాగా చేసుకున్నా, నేను హెల్తీగా ఎగురుతున్నా, మస్తు డ్యాన్స్ మంచిగా వచ్చే సంవత్సరం బాగా చేయాలని చూస్తున్నాను. నేను అందరూ హెల్తీగా సంతోషంగా సంతర్పణంగా చేసుకోవాలని చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధ్వర్యంలో ఇలా రెడ్డి సంఘం పోషమ్మ ఒకసారి మా బయట ఉందో అందరూ మేము వచ్చి పోషమ్మ పట్టణాన్ని ఘనంగా నిర్వహించి విజయవంతం చేస్తున్నాం. ఎల్లకాలం అందుబాటులో ఉండమని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అన్న ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ బిర్లా ఐలయ్య. పట్టాన్చెరు నియోజకవర్గం బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ప్రజల్లో టీవీపై అవగాహన పెంపొందించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఓల్డ్ సిటీలో రంజాన్ కిట్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోదండరాం. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.